హాయ్ ఎవ్రీవన్, ఇది స్వీట్ రెసిపీ బాపాడోయ్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూపిస్తాను. ఒక మిక్సర్ జార్ లో పావు కప్పు బెల్లం వేసుకున్నాను అండ్ దీంట్లో ఒక చిన్న కప్పు పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం బెల్లం అంతా కరిగిపోయేంత వరకు. నేను ఇది బెల్లం అనేది నా ఫ్లేవర్ కి సరిపడా తీసుకున్నాను. బెల్లానికి బదులు కండెన్స్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను ఇక్కడ హంకర్డ్ తీసుకున్నాను. అంటే పెరుగులోంచి వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఒక స్ట్రైనర్ లో పెరుగు వేసుకొని దాన్ని వాటర్ లో మొత్తం రిమూవ్ చేసుకొని ఆ పెరుగు అయితే తీసుకున్నాను. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అండ్ దీంట్లో ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఈ అన్ని కలిపి మొత్తం స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు బాగా బెండ్ చేయాలి. కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్ గా ఉండాలి. పలుచగా వస్తే మనకి మొత్తం రాదు. థిక్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ప్రిపేర్ చేసింది మొత్తం మనం జున్నెల్లా ఉడికించుకుంటాము. సేమ్ అదే ప్రాసెస్ లో అయితే ఉడికించుకోవాలి. మనకి బేక్ చేసుకుంటాకి ఓవెన్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చు. లేకపోతే ఇలా నేను ఇక్కడ స్టవ్ మీదే ఉడికించుకుంటున్నాను. ఒక 20 నుంచి 30 నిమిషాలు మొత్తం ఉడికించుకుంటున్నాను. లేకపోతే ఏమన్నా ఇడ్లీ పాత్రలోగైనా ఉడికించుకోవచ్చు. ప్రాసెస్ ఎలాగైనా సరే మనం 20 to 30 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అండ్ ఇది మొత్తం కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బెంగాల్లో చాలా ఫేమస్ రెసిపీ బాపాడోయ్. మనకి ఇది చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది జున్నులానే అనిపిస్తుంది. చాలా సిమిలర్ గా ఉంటుంది. చాలా స్మూత్ గా సాఫ్ట్ గా స్పంజీగా వస్తుంది.